నిజామాబాద్లో ప్రధాని మోడీ సభ బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. పసుపు బోర్డుకు సంబంధించి గత ఎన్నికలలో ఇచ్చిన హామీనే ఇందుకు కారణం. దీనిపై మోడీ ఎలాంటి ప్రకటన చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రధాని నుంచి సరైన ప్రకటన రాకుంటే తాము ఇరకాటంలో పడతామని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్లో ప్రధాని మోడీ సభ బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. పసుపు బోర్డుకు సంబంధించి గత ఎన్నికలలో ఇచ్చిన హామీనే ఇందుకు కారణం. దీనిపై మోడీ ఎలాంటి ప్రకటన చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రధాని నుంచి సరైన ప్రకటన రాకుంటే తాము ఇరకాటంలో పడతామని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ప్రస్తుతం జిల్లాలో నరేంద్ర మోడీ పర్యటన అనేది ఉత్కంఠ రేపుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్టోబర్ 3న ఇటు జిల్లాలో పర్యటించున్నారు. అధికార కార్యక్రమాల అనంతరం సాయంత్రం సమయంలో బీజేపీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా అటు బీజేపీ నాయకులతో పాటు కార్యకర్తలు అలాగే రైతులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మొదటిసారి ఇటు జిల్లాకు వస్తున్న నరేంద్ర మోడీ ఎలాంటి అనౌన్స్మెంట్ చేస్తారు, ఎలాంటి హామీలు ఇస్తారనే దానిపై ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. అయితే గత 2 పర్యాయాలు చూసినట్లయితే అటు నిజామాబాద్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల రైతులు కూడా ఎక్కువ మొత్తంలో ఈ పసుపు బోర్డు కావాలనే దానిపై ధర్నాలు రాస్తారోకలు చేశారు. గత ఎన్నికల్లో సైతం అటు పసుపు బోర్డు ఏర్పాటు కాకపోవడం వల్లే అటు ఎమ్మెల్సీ కవిత కూడా ఓటమి పాలైన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అంతేకాకుండా ఎంపీ అరవింద్ కూడా 100 రోజుల్లో పసుపు బోర్డు ఇస్తామని హామీతో గెలుపొందారు. అయితే గత 4 సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటికి కూడా పసుపు బోర్డుపై అనౌన్స్మెంట్ రాకపోవడంతో అటు రైతుల్లో కూడా అసహనం వ్యక్తం జరుగుతుంది. ఇప్పటికే ధర్నాలు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో సైతం తిరిగి అత్యధికంగా నామినేషన్లు దాఖలు చేస్తామని కూడా ఇప్పటికే అనౌన్స్మెంట్లు వేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు మోడీ జిల్లాకు పర్యటనకు రావడంతో అటు బీజేపీ కార్యకర్తలు నాయకులతో పాటు రైతుల్లో కూడా ఉత్కంఠ ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. ఈ అక్టోబర్ 3న జరిగే బహిరంగ సభలో ఖచ్చితంగా పసుపు బోర్డుపై అనౌన్స్మెంట్ ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తర తెలంగాణలోని అటు ప్రధానంగా కరీంనగర్ అలాగే ఆదిలాబాదు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మిగతా ప్లేస్లలో ఈ సభ నిర్వహిద్దామని అనుకున్నప్పటికీ పసుపు బోర్డు అనౌన్స్మెంట్ ఉండడం వల్లే నిజామాబాద్లో సభ ఏర్పాటు జరుగుతుందనే అని ఇప్పటికే నాయకులు హింటిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసినట్లయితే జిల్లాల వ్యాప్తంగా అటు ముఖ్యంగా జగిత్యాల జిల్లాతో పాటు నిర్మల్ అలాగే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సుమారు 5 లక్షల ఎకరాలకు పైగా ఈ పసుపు పంటను అనేది రైతులు పండిస్తుంటారు. కోట్ల కొలది ఇక్కడ బిజినెస్ జరుగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. గత ఎన్నికల్లో చూసినట్లయితే 70,000కు పైగా రైతులే ఇటు ఎన్నికల్లో అటు టీఆర్ఎస్ పార్టీని ఓడించి బీజేపీ పార్టీని గెలిపించారు. 100 రోజుల్లో ఈ పసుపు బోర్డు తీసుకొస్తామనే హామీతోనే గెలిపించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. గత 4 సంవత్సరాలుగా ఇలాంటి హామీ రాకపోవడంతో ఈసారి మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీ ఈరోజు అక్టోబర్ 3న జరిగే సభలో ఖచ్చితంగా పసుపు బోర్డుపై అనౌన్స్మెంట్ జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే పసుపు బోర్డు ఒకవేళ ప్రకటన జరగకపోతే రానున్న రోజుల్లో ఈ బీజేపీకి చావో రేవో అనే పరిస్థితి మాత్రం నెలకొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ప్రధానిపై కూడా ఒత్తిడి తీసుకొచ్చారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ జిల్లాలో సభ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ప్రధాని పసుపు బోర్డుపై ప్రకటన చేస్తారనే ఉద్దేశంతోనే ఈ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిషోర్.